హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వర్డ్ ప్రెస్తో మీరు ఒక ఈకామర్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వర్డ్ ప్రెస్ అన్నది మనకి లేటెస్ట్ టెక్నాలజీ, అదేవిధంగా మల్టీపర్పస్ టెక్నాలజీ. ఈ పర్టికులర్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఈకామర్స్ వెబ్సైట్ అన్నది చాలా సింపుల్గా మనం సెటప్ చేయొచ్చు. మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ పర్టికులర్ టెక్నాలజీ తోటి మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్ మీరు మీ యొక్క బిజినెస్కే స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మేము ఆల్రెడీ బిజినెస్ మీద రన్ చేస్తున్నాం కదా, మాకు ఈకామర్స్ వెబ్సైట్ ఎందుకు అని. మీరు ఎప్పుడైతే మీ యొక్క బిజినెస్కి ఈకామర్స్ వెబ్సైట్ చేయించుకున్నారో ఆ పర్టికులర్ వెబ్సైట్ అన్నది మీకు 24/7 అంటే వారానికి 7 రోజులు డైలీ 24 అవర్స్ మీకు వర్క్ చేస్తూనే ఉంటుంది. అంటే మీకు మీ యొక్క ప్రమేయం లేకుండా ఒక ఆటోమేటిక్గానే కస్టమర్స్ని పేమెంట్స్ కలెక్ట్ చేయడం, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయడం, ఇటువంటి థింగ్స్ ప్రతిదీ కూడా మీకు ఆటోమేటిక్గా 24/7 అన్నదే ఈ పర్టికులర్ వెబ్సైట్ అన్నది మీకు వర్క్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఎటువంటి డిఎమ్స్ అంటే మాన్యువల్గా వెళ్ళి వాళ్ళకి డిఎం చేయడం, లేదా మాన్యువల్గా వాట్సాప్లో ఫోటో షేర్ చేయడము, ఇటువంటి థింగ్స్ మీరు చేయనవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీరు ఒక డొమైన్ బుక్ చేసి ఆ డొమైన్ ద్వారా మీ యొక్క ఈకామర్స్ వెబ్సైట్ రన్ చేస్తే యూజర్స్ క్లియర్గా, ఇందులో మరో అడ్వాంటేజ్ ఏంటంటే యూజర్స్కి డైరెక్ట్గా మీ లింక్ తెలియకపోయినా సరే ఒక్కొక్కసారి వాళ్ళు గూగుల్ ద్వారా కూడా మీ యొక్క వెబ్సైట్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇది మీకు ఎప్పుడైతే మీరు మీ యొక్క ఈ యొక్క బిజినెస్ని ఈకామర్స్ వెబ్సైట్ ద్వారా చేస్తారో అప్పుడు మీరు ప్రొఫెషనల్గా కనిపిస్తారు. దీనికి ఒక ఈకామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే, 1 డొమైన్ నేమ్ కావాలి, 2 హోస్టింగు, వర్డ్ ప్రెస్, ఊకామర్స్ ప్లగిన్, పేమెంట్ గేట్వే. డొమైన్ నేమ్ అన్నది మనకి www.venkatranda.com ఉంది కదా. ఈ విధంగా మనం ఒక డొమైన్ నేమ్ని మనం బుక్ చేసుకోవాలి. వన్స్ మనం డొమైన్ నేమ్ బుక్ చేసుకున్న తర్వాత మన యొక్క వెబ్సైట్కి సంబంధించిన ఇమేజెస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్టోర్ అవ్వడానికి మనకు మెమరీ స్పేస్ కావాలి ఆన్లైన్లో. దాన్ని మనం సర్వర్ లేదా హోస్టింగ్ స్పేస్ అంటాము. ఇక్కడ మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే వర్డ్ ప్రెస్ కాబట్టి మన వర్డ్ ప్రెస్ అనే ఆ టూల్ కూడా అవసరము. ఈ వర్డ్ ప్రెస్లో మనం యూజ్ చేసే ప్లగిన్ ఏంటంటే ఊకామర్స్ ప్లగిన్. ఈ ఊకామర్స్ ప్లగిన్ ద్వారా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో ఈజీగా మనం మన యొక్క ఈకామర్స్ వెబ్సైట్ని సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కస్టమర్స్ నుంచి పేమెంట్స్ కలెక్ట్ చేయడానికి మనం పేమెంట్ గేట్వేని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దానికి మీరు రాజర్ పే కానీ, క్యాష్ పే కానీ, ఫోన్పే కానీ, లేకపోతే పేయూ ఇండియా కానీ వాటర్ ఇట్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు యూజ్ చేయొచ్చు. పాపులర్ వన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ యూజ్ చేసే పేమెంట్ గేట్వే ఏంటంటే రాజర్ పే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఒక డొమైన్ హోస్టింగ్ తీసుకోవాలి. మీరు డొమైన్ అన్నది గోడాడీలో కానీ, నేమ్సిప్లో కానీ, లేకపోతే మన వ్యాపర్ హోస్ట్లో కానీ మీరు డొమైన్ హోస్టింగ్ అనేది తీసుకుని మీరు ఒకే ప్లేస్లో డొమైన్ హోస్టింగ్ తీసుకుంటే మీకు సింపుల్గా అయిపోతుంది. అది మీరు డొమైన్ ఒక చోట హోస్టింగ్ వేరే చోట తీసుకున్నారు అనుకోండి, రెండాటిని మీరు నేమ్ సర్వర్స్ తోటి మీరు మ్యాప్ చేసుకోవాలి. వన్స్ అయిపోయిన తర్వాత మనం వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ది హోస్టింగ్ కంపెనీస్ లైక్ హోస్టింజర్ తీసుకున్నా, బ్లూ హోస్ట్ తీసుకున్నా, వ్యాపర్ హోస్ట్ తీసుకున్నా, ఇవి ఏంటంటే మనకి 1 క్లిక్లో అంటే సింగిల్ క్లిక్లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్ని మనకి సింపుల్గా ప్రొవైడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇందులో ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్, వర్డ్ ప్రెస్ టెక్నాలజీ ద్వారా మనం ఒక ఈకామర్స్ స్టోర్ సెటప్ చేయాలనుకుంటే మనం యూజ్ చేయవలసిన ప్లగిన్ ఏంటంటే ఊకామర్స్. ఈ ఊకామర్స్ ప్లగిన్ కూడా మనం ప్లగిన్స్ డాష్బోర్డ్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటాము, తర్వాత పేమెంట్ సెట్ చేస్తాము, అదేవిధంగా షిప్పింగ్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ సెట్ చేసేటప్పుడు మీరు పేయూ ఇండియా పేమెంట్ గేట్వే యూజ్ చేస్తుంటే ఆ పర్టికులర్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే రాజర్ పే పేమెంట్ గేట్వే యూజ్ చేస్తే రాజర్ పేకి సంబంధించిన ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వన్స్ ఈ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు స్టోర్ని నీట్గా డిజైన్ చేసుకోవాలి. స్టోర్ పేజెస్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ప్రొడక్ట్ కేటగిరీస్ అవ్వచ్చు, వీటన్నిటిని మనం నీట్గా మనం డిజైన్ చేసుకుని ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క సైట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి. మన సైడ్ మొబైల్ ఫ్రెండ్లీగా ఉండడానికి మ్యాక్సిమం హెల్ప్ చేసే ఎలిమెంట్ ఏంటంటే వర్డ్ ప్రెస్ థీమ్. మీరు యూజ్ చేసే థీము లైక్ ఆస్ట్రా కానీ, జనరేట్ ప్రెస్ కానీ, ఇటువంటి థీమ్స్ యూజ్ చేస్తే మీకు బై డిఫాల్ట్ ఆ థీమ్స్ మొబైల్ ఫ్రెండ్లీ కాబట్టి నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే రెస్పాన్సివ్ థీమ్ అంటాం మనం. రెస్పాన్సివ్ థీమ్ అంటే ఏ డివైజ్లో అయినా సరే ఆ డివైస్కి తగ్గట్టుగా డిజైన్ అనేది డిస్ప్లే అవుతుంది, దాన్ని మనం రెస్పాన్సివ్ థీమ్ అంటాం. కాబట్టి మీ యొక్క వెబ్సైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ మొబైల్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మీ వెబ్సైట్కి వచ్చే యూజర్స్ మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఒక 70-80% యూజర్స్ మొబైల్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క స్టోర్ వెబ్సైట్ అన్నది మొబైల్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా మీరు చేయించుకోవాలి.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీ యొక్క వెబ్సైట్ అన్నది లైవ్లోకి వస్తుంది. వన్స్ మీ యొక్క వెబ్సైట్ లైవ్లోకి వచ్చిన తర్వాత యూజర్స్కి మీరు డైరెక్ట్గా మీ యొక్క వెబ్సైట్ లింక్ అన్నది షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ పర్టికులర్ వెబ్సైట్ని గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా గూగుల్కి సబ్మిట్ చేస్తే మీకు ట్రాఫిక్ గూగుల్ నుంచి కూడా వస్తుంది. సో వన్స్ యూజర్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత యూజర్ అని కూడా కావాల్సిన ప్రోడక్ట్ని బ్రౌజ్ చేసుకుని ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టిన వెంటనే ఆ పర్టికులర్ ఆర్డర్ డీటెయిల్స్ మనకి వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లో కానీ మెయిల్ ద్వారా కానీ మనకు వస్తాయి. వన్స్ ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ యూజర్కి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని మనం షిప్పింగ్ ప్రొవైడర్ ద్వారా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని షిప్ చేయొచ్చు. సో ఇది మీరు మీ యొక్క బిజినెస్కి మీరు ఒక షర్ట్స్ సేల్ చేస్తున్నా, లేకపోతే ఫుట్వేర్ సేల్ చేస్తున్నా, ఫుడ్ ఐటమ్స్ సేల్ చేస్తున్నా, మీరు ఏ ఐటమ్ సేల్ చేసినా మీరు ఫిజికల్గా చేస్తుంటే, మీరు లోకల్గా చేస్తూ ఉంటే, సో అదే దాన్ని మీరు ఒక వెబ్సైట్ పెట్టుకుంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ చేసుకోవచ్చు, లేదా ఇంటర్నేషనల్ కింద కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే కస్టమర్ కనెక్ట్ అవ్వడం, దట్స్ ఓకే. కస్టమర్ అనేది మీకు ఎక్కడి నుంచైనా కనెక్ట్ వచ్చి మీరు ఇంకా జస్ట్ అతను పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత మీ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీ యొక్క నామ్స్ వరకు ఆ పర్టికులర్ కస్టమర్కి మీకు ప్రోడక్ట్ అనేది మీరు డెలివరీ చేసుకోవడం అవుతుంది. సో ఇందులో ఓకే ఈ కామర్స్ వెబ్సైట్ వర్డ్ ప్రెస్ అనే టెక్నాలజీ ద్వారా మీకు సెటప్ చేయడానికి మీకు టెక్నికల్ హెల్ప్ కావాలి అనుకుంటే సో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ పర్టికులర్ మీరు కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన వాట్సాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ పర్టికులర్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, లేదా పేమెంట్ గేట్వే నుంచి అప్రూవల్ తీసుకురావడం అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫికేషన్ అవ్వచ్చు. సో ప్రైసింగ్, సో మన దగ్గర ప్రైసింగ్ కూడా అఫోర్డబుల్ ప్రైసింగ్ ఉంటుంది. ఒకసారి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. వన్స్ మెసేజ్ చేస్తే మనం డిస్కస్ చేసి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఈ పర్టికులర్ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.